వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2026 సంబంధించినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రం నేటివిటీ కార్డు బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. మరి అయితే ఈ నేటివిటీ కార్డ్ అనేటువంటిది ఏంటి, మరి ఎందుకు ఎందుకు కేరళ రాష్ట్రం దీనిని తీసుకురావడం జరిగింది, ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నేటివిటీ కార్డు తీసుకొచ్చారు. ఇది సిమిలర్ టు ఏంటి అంటే మనకు ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఆధార్ కార్డు ఇస్తుందో ఆధార్ కార్డు రూపంలో ఉండేటువంటి నేటివిటీ కార్డు. సో అంటే స్థానికతను తెలియజేసేటువంటి కార్డుగా మనం చెప్పవచ్చు. సో అట్లా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్డుని జారీ చేసేటువంటి అధికారం ఆ ప్రతి మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు ఒక ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. మరి ఇది వేరే రాష్ట్రాల్లో లేదా అంటే ఉంది అండి, బట్ కార్డు రూపంలో కాదు, నేటివిటీ సర్టిఫికేట్ రూపంలో ఇస్తూ ఉంటారు. బట్ కేరళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పీవీసీ కార్డు రూపంలో ఆ యొక్క నేటివిటీ కార్డ్ని ఇష్యూ చేస్తున్నారు. కాకపోతే ఇది అందరికీ కూడా ఇష్యూ చేస్తారు. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో నేటివిటీ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో వాళ్ళు అప్లై చేసుకుంటే మీ సేవలో ఇస్తారు. బట్ కేరళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి ఈ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఇండియాలో ఈ విధంగా నేటివిటీ కార్డు లాంటిది ఏమైనా ఉంది అంటే అదే ఆధార్ కార్డు అని చెప్తూ ఉంటాం. ఈ ఆధార్ కార్డుని UIDAI అనేటువంటి సంస్థ జారీ చేస్తుంది. దాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ సంస్థ వాళ్ళు ఆధార్ కార్డుని మంజూరు చేస్తూ ఉంటారు. అంటే ఆధార్ కార్డుని ఒక వ్యక్తి పొందిన తర్వాత సిటిజన్షిప్ నేరుగా వస్తుంది అంటే నేరుగా కాదు. సో ఆధార్ కార్డు అనేటువంటిది దేశంలో ఉంటున్నట్టు ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఏ సిటిజన్షిప్ అనమాట. అంటే దేశంలో పౌరసత్వం హక్కు పొందినట్టు కాదు. ఆధార్ కార్డు పొందినందు మాత్రాన దేశంలో పౌర హక్కు పొందినటువంటి కాదు. సో మరి పౌర హక్కు పొందాలి లేదా సిటిజన్షిప్ పొందాలి అంటే దానికి సంబంధించిన చట్టం ఏంటి అంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో ఈ చట్టాన్ని అనుసరించి దీనిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. సిటిజన్షిప్ని పొందాలి అంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ అనమాట. ఒకటి, బర్త్ ఉండాలి. మనకి దేశంలో పుట్టి ఉండాలి. పుడితే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేటువంటిది వస్తుంది. దానితో పాటు డిసెంట్ అంటే భారతదేశ సంతతికి చెందినటువంటి వారై ఉండాలి. దాని తర్వాత టెరిటరీని మనం తీసుకుంటే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో లేదా ఆఫ్ఘనిస్తాన్ ఇంకేదైనా దేశంని కనుక మనం స్వాధీనపరచుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేటువంటిది బై డిఫాల్ట్గా వస్తుంది అన్నట్టు. సో ఇదొక పద్ధతి. అంటే సిటిజన్షిప్ని పొందాలి అంటే ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి న్యాచురలైజేషన్ అని అంటాం. అంటే న్యాచురలైజేషన్ అంటే తల్లి లేకపోతే తండ్రి ఎవరో కూడా భారతీయులు అయ్యి ఉండి సో వారి ద్వారా వీరు ఈ దేశంలో నివసిస్తూ ఉంటే వారికి సహజంగా న్యాచురలైజేషన్ ప్రకారం ఆ సిటిజన్షిప్ని ఇవ్వచ్చు. ఇక దానితో పాటు రిజిస్ట్రేషన్ అంటాం. సో రిజిస్ట్రేషన్ అంటే సిటిజన్షిప్ కావాలి అని అప్లై చేసుకునే ముందు వాళ్ళు కనీసం భారతదేశంలో 6 నెలలు నివాసం ఉండాలి అన్నమాట. సో 6 నెలలు భారతదేశంలో నివాసం ఉన్నట్టు ధృవీకరించుకుంటే ఆ ధృవీకరణ పత్రం తీసుకుపోతే అట్లా రిజిస్ట్రేషన్ ద్వారా మనకు ఈ యొక్క భారతదేశం యొక్క సిటిజన్షిప్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే భారతదేశంలో మనం సిటిజన్షిప్ని పొందాలి అంటే 5 మెథడ్స్ అనేటువంటివి ఉంటాయి. వాటి బర్త్ అని అంటాం, డిసెంట్ అని అంటాం, టెరిటరీ అక్వైజేషన్ అంటాం, లేదా కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అని అంటాం, న్యాచురలైజేషన్ అంటాం. ఇక దాని తర్వాత మనం చెప్పుకోవాలంటే రిజిస్ట్రేషన్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్? సో ఈ విధంగా మనం సిటిజన్షిప్ని పొందవచ్చు. మరి సిటిజన్షిప్ని కోల్పోవడానికి మళ్ళీ పద్ధతులు ఉన్నాయంటే దానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి రెనౌన్సియేషన్ అంటే మనకు సిటిజన్షిప్ అనేటువంటిది వద్దు అని చెప్పేసి వదిలిపెట్టేసుకోవటం. తర్వాత టెర్మినేషన్, దాని తర్వాత డెప్రవేషన్ అనమాట. అంటే ఇక్కడ డెప్రవేషన్లు ఏంటి అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన సిటిజన్షిప్ని పొంది ఉంటే ఆటోమేటిక్గా భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్షిప్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది సింగిల్ సిటిజన్షిప్ని అప్రూవ్ చేస్తుంది. డ్యువల్ సిటిజన్షిప్ని అప్రూవ్ చేయట్లేదు. సింగిల్ సిటిజన్షిప్ని భారతదేశము పాటిస్తూ ఉంది, ఆ మెథడ్ని పాటిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి వాళ్ళకి భారతదేశం యొక్క సిటిజన్షిప్ ఉండి వాళ్ళు ఏ దేశందైనా సిటిజన్షిప్ తీసుకుంటే ఆటోమేటిక్గా భారతదేశం యొక్క సిటిజన్షిప్ని బై డిఫాల్ట్గా వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పర్సన్ అయి ఉండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో ఉంటూ
ఆ దేశంలో వాళ్ళు ఇచ్చేటువంటి గ్రీన్ కార్డ్ని కనుక పొందితే ఆటోమేటిక్గా ఇండియాలో వాళ్ళకి సిటిజన్షిప్ అనేటువంటిది కోల్పోతారు. బై డిఫాల్ట్గా జరిగేటువంటి కార్యక్రమం అన్నట్టు. అట్లా ఫైనల్గా సిటిజన్షిప్ని పొందాలి అంటే 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ సిటిజన్షిప్ని కోల్పోవాలి అంటే 3 మెథడ్స్ ఉంటూ ఉంటాయి. ఇంకొక అంశం మనం చెప్పాలి అంటే అసలు సిటిజన్షిప్ని ఇచ్చేటువంటి నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. సో కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో సో వీరే సిటిజన్షిప్ని ఇవ్వాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా రద్దు చేయాలన్నా కూడా దాంతోపాటు సిటిజన్షిప్కి సంబంధించి చట్టాలు తీసుకురావాలన్నా చట్టాల్లో అమెండ్మెంట్స్ చేయాలన్నా మార్పులు చేయాలన్నా చేర్పులు చేయాలన్నా కూడా చేసే అధికారం ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. క్లియర్? ఇది సిటిజన్షిప్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఈ ఆస్పెక్ట్స్లో కేరళ గురించి మనం మాట్లాడాల్సి వస్తే కేరళ కొన్ని అంశాలలో ప్రథమ స్థానంలో ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ వచ్చింది. సో భారతదేశంలోనే ఫస్ట్ మంకీ పాక్స్కి సంబంధించిన మరణం ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. దానితో పాటు ఇదే కేరళ రాష్ట్రము రైట్ టు ఇంటర్నెట్ అనేటువంటి దానిని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. సో కేరళ రాష్ట్రం రైట్ టు ఇంటర్నెట్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్గా ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అన్నట్టు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా రైట్ టు ఇంటర్నెట్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించలేదు. సో ఈ రాష్ట్రమే గుర్తించింది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దానితో పాటు భారతదేశంలోనే హైయెస్ట్ లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం కూడా కేరళ. సో భారతదేశంలోనే హైయెస్ట్ లిటరసీ సో ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కూడా కేరళగా మనం చెప్పొచ్చు. సో దాదాపు గతంలో ఉన్నటువంటి సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే దాదాపు 93% వరకు కేరళ యొక్క అక్షరాస్యత ఉండేది. ఇప్పుడు అది అక్షరాస్యత యాజ్ పర్ అన్అఫీషియల్ సోర్సెస్ నుంచి 100% వరకు ఈ అక్షరాస్యత అనేటువంటిది రీచ్ అయిందని చెప్తున్నాం. బట్ అఫీషియల్గా మనకి సెన్సస్ రిపోర్ట్ అయితే లేదు. ఆ సెన్సస్ కూడా మేబీ 2027కు తీసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. అప్పుడు వచ్చినప్పుడు మనకు అధికారిక డేటా అనేటువంటిది వస్తుంది. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. విచ్ డాన్స్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్ ద బల్లడ్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారు. అంటే ఏ నృత్య రూపాన్ని బల్లడ్ ఆఫ్గా ఈస్ట్గా అంటే బల్లడ్ ఆఫ్ ఈస్ట్ అంటే బల్లడ్ అంటే ఒక కథని పాట రూపంలో చెప్తే దాన్ని బల్లడ్ అని అంటాం. సో అట్లా బల్లడ్ ఆఫ్ ది ఈస్ట్గా ఏ నృత్యాన్ని పిలుస్తున్నారు అనేటువంటి అంశం న్యూస్లో ఉంది. ఈ ఆస్పెక్ట్స్లో మనం చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో ఫేమస్గా ఉన్నటువంటి కథకళి నృత్యాన్ని బల్లడ్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తూ ఉంటాం. సో ఈ కథకళి అనేటువంటిది ఒక కథని పాట రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. సో ఇది కథకళి అనేటువంటి నృత్యం. సో ఇది జనరల్గా మనకి 1650 నుంచి 1660లో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం అనమాట కథకళి అని అంటాం. సో ఈ కథకళిలో మహాభారతాన్ని అదేవిధంగా రామాయణాన్ని తెలియజేస్తూ ఉంటారు. సో మహాభారతం కావచ్చు రామాయణాన్ని ఎక్కువగా ఈ కథ రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఇంకా అవి కాకుండా భారతదేశంలో ఏమైనా నృత్యాలు ఉన్నాయి అంటే ఉన్నాయండి. సో సంగీత్ నాటక అకాడమీ వారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కేంద్ర సాంస్కృతిక శాఖలో పరిధిలో ఉన్నటువంటి ఒక అకాడమీ దాన్నే సాహిత్య అకాడమీ అని అంటాం. సాహిత్య అకాడమీ. సో ఈ సాహిత్య అకాడమీ వారు భారతదేశంలో కొన్ని నృత్యాలను క్లాసికల్ డాన్సెస్గా గుర్తించడం జరిగింది. మరి ఆ విధంగా గుర్తించినటువంటి నృత్యాలు మనం చూసుకుంటే ఒకటి భరతనాట్యం అని అంటాం. భరతనాట్యం. ఈ భరతనాట్యం అనేటువంటిది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది అన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. దానితో పాటు ఇంకొక నృత్యం వచ్చేసి కూచిపూడి అనేటువంటి నృత్యం. ఈ కూచిపూడి అనేటువంటి నృత్యం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచింది. దాని తర్వాత కథక్ అనేటువంటి నృత్యం ఇది జనరల్గా యూపీ అని అంటాం. యూపీతో పాటు నార్త్ ఇండియాలో కూడా ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం. దానితో పాటు మణిపూర్ ప్రాంతానికి చెందినటువంటి మణిపూరి అనేటువంటి నృత్యానికి కూడా క్లాసికల్ హోదా వచ్చింది. మణిపూరి అనేటువంటి నృత్యం మణిపూర్ రాష్ట్రంలో ఫేమస్. ఇంకా ఒడిస్సీ అనేటువంటి ఇంకొక క్లాసికల్ డాన్స్ ఉంది. అది ఒడిశా రాష్ట్రం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం అన్నట్టు. ఇక దానితో పాటు కొన్ని నృత్యాలు ఉన్నాయి. దాన్నే మనము మోహినియట్టం అని పిలుస్తూ ఉంటాం. మోహినియట్టం.
ఈ మోహినియాట్టం కూడా కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం. సో ఇట్లా ప్రధానంగా మనం చూసుకుంటే ఈ నృత్యాలు ఉన్నాయి. అండ్ ఇంకొక నృత్యం సతారియా అని అంటాం. ఇంకొక నృత్యం వచ్చేసి సటారియా అనేటువంటి నృత్యం. ఇది అస్సాం రాష్ట్రంలో ఫేమస్ అయినటువంటి నృత్యం అనమాట. సో ఇట్లా ఈ క్లాసికల్ డాన్సెస్ అన్నీ కూడా సంగీత్ నాటక్ అకాడమీ వారు గుర్తించినటువంటివి. సంగీత్ నాటక్ అకాడమీ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కేంద్ర సంస్కృతి శాఖ పరిధిలో ఉంటుంది. క్లియర్. సో ఫైనల్గా భరతనాట్యం తమిళనాడులో ఫేమస్, కథాకళి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్ యూపీ, మణిపూర్ అండ్ ఒడిస్సా, మోహినియట్టం కేరళ అండ్ సటరియా అస్సాం అనేటువంటి రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి క్లాసికల్ డాన్సెస్. దాని యొక్క ఇమేజెస్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ. లైక్ భరతనాట్యం తమిళనాడు, కథాకళి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మోహినియట్టం కేరళ, కథక్ యూపీ అని అంటాం. దాంతోపాటు నార్త్ ఇండియాలో కూడా ప్రసిద్ధిగాంచినది సత్రియ అస్సాం అండ్ మణిపూర్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి క్లాసికల్ డాన్సెస్ ఇవి. సో క్లాసికల్ డాన్స్ అని గుర్తించేటువంటి సంస్థ ఎవరు అంటే సంగీత్ నాటక అకాడమీ వారు గుర్తిస్తూ ఉంటారు. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలు. అది మిలాన్ 2026 అని అంటాం. మిలాన్ 2026. సో ఈ విన్యాసం ఏదైతే ఉందో ఇది సైనిక విన్యాసం. మరి ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే విశాఖపట్నంలో 15 నుండి 25 ఫిబ్రవరి 2026 మధ్య జరగటం జరిగింది. మరి ఇది ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ సైనిక విన్యాసాలకు సంబంధించి అట్లీస్ట్ 1 లేదా 2 క్వశ్చన్లు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్. సో ఇది మరి తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఈ ఎక్సైజ్ మిలాన్ అనేటువంటిది ఎన్నోది అంటే 13వది. సో 13th ఎడిషన్ ఆఫ్ ఎక్సైజ్ మిలాన్ 2026 గాను జరిగింది. సో జరిగినటువంటి ప్రదేశం విశాఖపట్నంలో జరగగా ఆ విశాఖపట్నాన్ని జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్గా మనం పిలుస్తూ ఉంటాం. దాంతోపాటు మరి ఈ మిలాన్ ఎక్సైజ్లో దాదాపు 74 దేశాల నుంచి ప్రతినిధులు అదేవిధంగా నావీలు పాల్గొనడం జరిగింది. ఇండియా నుంచి కూడా నావీ పార్టిసిపేట్ చేసింది. ఇండియన్ నావీ ఏదైతే ఇండియన్ నావీలో ఉన్నటువంటి ఈస్ట్ నావల్ కమాండ్ వారు ఈ యొక్క మిలాన్ 2026 విన్యాసాలను నిర్వహించడం జరిగింది. వీరు హోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇది 2 ఇయర్స్కి ఒకసారి జరిగేటువంటిది. సో ఇది బయాన్యువల్గా పిలుస్తూ ఉంటాం. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. క్లియర్. సో మొట్టమొదటిసారిగా 1995లో ఈ మిలాన్ ఎక్సైజ్ని నిర్వహించడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మిలాన్ విన్యాసాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీని యొక్క ఇతివృత్తం దాన్ని థీమ్ అని పిలుస్తూ ఉంటాం. థీమ్ వచ్చేసి కెమరడేరియా, కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ అనేటువంటి థీమ్తో నిర్వహిస్తున్నారు. 3C చెప్పవచ్చు. సో కెమరడేరియా, కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ అనేటువంటి ఇతివృత్తం. మరి ఇక్కడ ఇండియా నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఇండియన్ నావల్ షిప్ పార్టిసిపేట్ చేసింది. దానిని మనం విక్రాంత్ అని పిలుస్తూ ఉంటాం. సో విక్రాంత్ అనేటువంటిది పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి ఇండియన్ నావల్ షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇవి మిలాన్కి సంబంధించినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఈ ఆస్పెక్ట్స్లో ఇంకేమైనా విన్యాసాలు జరుగుతూ ఉన్నాయా, జరిగాయనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే కొన్ని విన్యాసాలు జరిగి ఉన్నాయి. సో అవే ఒకటి వజ్ర ప్రహార్ అని పిలుస్తూ ఉంటాం. మరి ఏ దేశాల మధ్య జరుగుతుంది ఇది? యుఎస్ఏ అదేవిధంగా ఇండియా మధ్య జరుగుతూ ఉంటుంది వజ్ర ప్రహార్. దాని తర్వాత యుద్ధాభ్యాస్ అని పిలుస్తూ ఉంటాం. ఇది కూడా యుఎస్ఏకి అదేవిధంగా ఇండియాకి మధ్య జరుగుతుంది. దాని తర్వాత ఐ కెన్ సే ఇట్ యాజ్ స్లినెక్స్ అని అంటాం. ఇండియా కామన్గా ఉంటుంది. సో శ్రీలంక మధ్య జరుగుతుంది, ఇండియా అండ్ శ్రీలంక. దాని తర్వాత సింబాక్స్ అనేటువంటిది, ఈ సింబాక్స్ అనేటువంటిది ఇండియా కామన్గా ఉంది, సింగపూర్ మధ్య జరుగుతుంది. దాని తర్వాత వింబెక్స్ అనేటువంటిది ఒక విన్యాసం నిర్వహిస్తారు. ఇది ఇండియా కామన్గా ఉంటుంది, ఇండియాకి అదేవిధంగా వియత్నాంకి మధ్య వింబెక్స్ అనేటువంటి విన్యాసం జరుగుతూ ఉంటుంది. ఇక దానితో పాటు ఇంకొక విన్యాసం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సైజ్ ఈజ్ నోన్ యాజ్ సూర్యకిరణ్. మరి సూర్యకిరణ్ అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే
ఇండియా అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఇండియాతో పాటు నేపాల్ మధ్య జరుగుతుంది. ఇండియా అండ్ నేపాల్ మధ్య జరుగుతుంది. క్లియర్? ఇవి విన్యాసాలు. మరి ఇవేనా ఇంకా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయండి. లైక్ ధర్మగార్డియన్ విన్యాసం అని అంటాం. ధర్మగార్డియన్, అదేవిధంగా వీరగార్డియన్ అనేటువంటి విన్యాసం. ఈ రెండు కూడా ఇండియాకి జపాన్కి మధ్య జరుగుతూ ఉంటుంది. మరి కేవలం ఈ రెండే జపాన్కి ఇండియాకి మధ్య ఉన్నాయంటే ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంది. దాన్నే వి కాల్ ఇట్ యాజ్ జిమెక్స్ అని పిలుస్తాం. సో ఇండియాకి జపాన్కి మధ్య జిమెక్స్ కానీ, ధర్మగార్డియన్ కానీ, వీరగార్డియన్ లాంటి విన్యాసాలు జరుగుతాయి. ఇంకా అవి కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ విన్యాసం, దాన్ని నేను మలాబార్ అని పిలుస్తూ ఉంటా. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ మలాబార్ అనేటువంటి విన్యాసం. మలాబార్ అనేటువంటి విన్యాసం. మరి ఈ మలాబార్ అనేటువంటి విన్యాసంలో పాల్గొన్నటువంటి దేశాలు ఏమున్నాయంటే 4 కంట్రీస్ ఉంటాయి. ఒకటి ఇండియా, యుఎస్ఏ, జపాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా ఉంటాయి. ఈ 4 కంట్రీలు కూడా క్వాడ్ కంట్రీ అని మనం పిలుస్తూ ఉంటాం. 4 కంట్రీలను క్వాడ్ కంట్రీ అని మనం పిలుస్తూ ఉంటాం. కంట్రీస్, ఈ 4 క్వాడ్ కంట్రీస్ కలిపి మలాబార్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్పెక్ట్స్లో ఏ కంట్రీస్ పాల్గొంటూ ఉన్నాయి అనేటువంటి అడుగుతూ ఉంటారు. బట్ మిలాన్కి సంబంధించి మాత్రము ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మిలాన్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు విశాఖపట్నంలో జరిగింది అనేటువంటి ప్లేస్ని గుర్తుపెట్టుకోండి. సో దాదాపు 74 దేశాలు పాల్గొన్నాయి కాబట్టి దేశాలు ఎట్టి పరిస్థితుల్లో అడగడానికి ఛాన్సెస్ లేవు. మరి దీనికి సంబంధించి క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎక్సర్సైజ్ మిలాన్ ఈజ్ కండక్టెడ్ అండర్ ద ఏజిస్ ఆఫ్ విచ్ నేవల్ కమాండ్. అంటే మిలాన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం, ఈ విన్యాసాన్ని నిర్వహిస్తున్నటువంటి నేవల్ కమాండ్ ఏది అని అడుగుతూ ఉన్నారు. సో డిస్కస్ చేస్తున్నాం, బట్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్. సో సరైన ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేయండి. లైక్ వెస్టర్న్ నావల్ కమాండ్ అని, సదరన్ నావల్ కమాండ్ అని, ఈస్టర్న్ నావల్ కమాండ్ అని, అండ్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అని. సో వాట్ ఈస్ ఆన్సర్? ఎగ్జాక్ట్లీ. సో సి ఈజ్ ద ఆన్సర్. సో ఈస్టర్న్ నావల్ కమాండ్ వారు ఎక్సర్సైజ్ మిలాన్ని విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరిలో నిర్వహించడం జరిగింది. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఢిల్లీలో ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సమిట్ జరగడం జరిగింది. అదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ అని పిలుస్తూ ఉంటాం. 2026 గాను జరిగింది. మరి దీనిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు జరిగింది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని కృత్రిమ మేధో సంపత్తి అని పిలుస్తూ ఉంటాం. సో దానిని డెవలప్ చేయడం ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా దేశాలు కూడా డెవలప్ చేస్తూ ఉన్నాయి, కొన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఈ కోవలో అలా ఇంకా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఆల్రెడీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నటువంటి దేశాలు టెక్నాలజీ లేనటువంటి దేశాలకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ అనేటువంటిది జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ కూడా మనం చూసుకుంటే న్యూఢిల్లీలో జరగటం జరిగింది. న్యూఢిల్లీలో ప్లేస్ వచ్చేసి భారత మండపం అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ భారత మండపం. సో ఇక్కడ ఈ సమిట్ అనేటువంటిది జరిగింది. సో దీనిలో మన భారతదేశానికి చెందినటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ప్రపంచ దేశాల నుంచి కూడా దాదాపు ఒక 81 కంట్రీస్ నుంచి కూడా ఆ ప్రతినిధులు అనేటువంటి వారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ యొక్క ఏఐ ఇంపాక్ట్ సమిట్కు ఒక థీమ్ ఉంది, ఇతివృత్తం ఉంది. దాన్నే వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్ అని ఇతివృత్తంతో నిర్వహించారు. దాన్ని మనం సర్వజన హితయ, సర్వజన్ సుఖయ అనేటువంటి కాన్సెప్ట్. దీన్ని ఇది ఇంగ్లీష్లో, ఇది మన సంస్కృత భాషలో. సో సర్వజన హితయ, సర్వజన సుఖయ, దేవనాగరి స్క్రిప్ట్లో అన్నట్టు. క్లియర్? అండ్ హిందీ దేవనాగరి స్క్రిప్ట్ సిమిలర్ టు సాంస్క్రిత్. సో దాదాపు దీని నుంచి 81 కంట్రీస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో జరిగినటువంటి టైం 16 ఫిబ్రవరి 2026 నుంచి 20 ఫిబ్రవరి 2026 మధ్య జరగటం కూడా జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ లైక్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్
ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇట్లాంటి క్వెషన్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఇక దానితో పాటు వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ అన్నప్పుడు వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్‌గా మనం చెప్పొచ్చు. ఇక దాని తర్వాత ఈ సమిట్‌లో ఇక్కడ మనకి ఇండియా ఒక 5 లేయర్స్‌ని అడాప్ట్ చేసుకుంది. ఏఐకి సంబంధించి ఒక 5 లేయర్స్‌ని, 5 కాన్సెప్ట్స్‌ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది ఒకటొచ్చేసి అప్లికేషన్ సంబంధించి, అండ్ ఎల్ఎల్ఎంకి సంబంధించి. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటాం. ఏఐలో ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. దాంతోపాటు కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, టాలెంట్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎనర్జీ సపోర్ట్. సో అట్లా ఈ 5 స్టాక్స్‌ని, ఈ 5 లేయర్‌లని ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇక దానితో పాటు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మానవ్ అనేటువంటి ఒక విజన్ని కూడా ప్రారంభించారు. ఇది ఇండియా యొక్క మానవ్ ఫ్రేమ్‌వర్క్ అని అంటాం. దేనికి సంబంధించింది అంటే ఇండియాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వైపు డెవలప్ చేయడం, ఇండియాలో ఎక్కువ ఏఐని డెవలప్ చేసేటువంటి ఆస్పెక్ట్స్‌లో. అట్లా మానవ్ ఫ్రేమ్‌వర్క్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో ఆ మానవ్‌లో ఫుల్ ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎం అని అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ అని, ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్ అని, ఎన్ అంటే నేషనల్ సోవర్నిటీ అని, అండ్ ఏ అంటే యాక్సెసిబుల్ అండ్ ఇన్క్లూజివ్ ఏఐ అని, అండ్ వి అంటే వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ ఏఐ సిస్టమ్స్ అని అంటాం. వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ ఏఐ సిస్టమ్స్గా పిలుస్తూ ఉంటాం. ఇది మానవ్ అనేటువంటి కాన్సెప్ట్. ఇక దాంతోపాటు మరి ఇండియాకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఒకటి సర్వం అనేటువంటి ఏఐ. సో ఇది తమిళనాడుకు చెందినటువంటి ఇది వ్యవస్థ. సో తమిళనాడుకు చెందినటువంటి వారు ఈ సర్వం ఏఐ అనేటువంటి ఒక బ్రౌజర్ లాంటి ఒక వ్యవస్థని లాంచ్ చేయడం జరిగింది. లైక్ మనకి చాట్ జీపీటీ అనేటువంటిది ఎలా వర్క్ చేస్తుందో, ఈ గూగుల్ జెమినీ అనేటువంటిది ఎలా వర్క్ చేస్తుందో, పర్ప్లెక్సిటీ అనేటువంటిది ఎలా వర్క్ చేస్తుందో, అలా ఈ సర్వం ఏఐ అనేటువంటిది కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఇండియన్ గవర్నమెంట్ కాదు, ఇండియా చెందినటువంటి వారు ప్రారంభించినటువంటి ఒక స్టార్టప్. ఇక్కడ ఇండియాలో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దాన్ని మిషన్ దృష్టి అని పిలుస్తూ ఉంటాం. ఆ మిషన్ దృష్టి అనేటువంటి ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే మన యొక్క అర్థకు సంబంధించినటువంటి డేటాను అనాలిసిస్ చేసేటువంటి కాన్సెప్ట్ ఇది. అర్థకు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో డేటాని అనాలిసిస్ చేయడానికే మిషన్ దృష్టి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. సో ఈ మిషన్ దృష్టి కోసం మరి ఏ శాటిలైట్స్ను, ఏ వ్యవస్థను ఉపయోగించబోతున్నారంటే ఆప్టోసార్ శాటిలైట్ను ఉపయోగించబోతూ ఉన్నారు. ఓకే, సో ఆక్టోబర్ శాటిలైట్ను ఉపయోగిస్తారు అన్నట్టు. సో ఈ శాటిలైట్ ఉపయోగించి అర్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో తెలుసుకొని దాన్ని అనాలిసిస్ చేసి దానిలో ఉన్నటువంటి అవుట్పుట్ మేరకు తగు చర్యలు తీసుకోవటం, అలర్ట్స్ ఇవ్వటం కార్యక్రమాలను చేస్తుంటారు. అయితే ఈ ఆప్టోసార్ శాటిలైట్ని ఎవరు ఉత్పత్తి చేశారు, ఎవరు తయారు చేశారు అంటే గెలాక్సీ ఐ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇది ఒక స్టార్టప్ కంపెనీ, వీళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది. సో గెలాక్సీ ఐ అనేటువంటి ఒక సంస్థ. దట్ ఈస్ ద పాయింట్. ఇది ప్రపంచంలోనే, దీని విశిష్టత ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇప్పటివరకు ఎవరు కూడా ఈ మల్టీ సెన్సార్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని ఇప్పుడు వరకు ఎవరు కూడా ప్రారంభించలేదు. సో ఫస్ట్ కంపెనీగా గెలాక్సీ ఐ అనేటువంటి ఒక సంస్థ ఉంది. దట్ ఈస్ ద పాయింట్. దానికి సంబంధించి ఈ కాన్సెప్ట్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో మిషన్ దృష్టి బై గెలాక్సీ ఐ విల్ ఇంటిగ్రేట్ విచ్ 2 సెన్సార్ టెక్నాలజీస్. సో మిషన్ దృష్టి అనేటువంటిది ఏదైతే గెలాక్సీ ఐ అనేటువంటి సంస్థ ప్రారంభించిందో దీనిలో ఏ సెన్సార్ టెక్నాలజీలను యూజ్ చేస్తారని క్వశ్చన్ అడిగి ఉన్నారు. సో వాట్ ఈస్ ఆన్సర్? ఏ థర్మల్ అండ్ ఇన్ఫ్రారెడ్, బి ఈఓఐ అండ్ సార్, అండ్ సి జిపిఎస్ అండ్ లైడర్, డి ఆప్టికల్ అండ్ రేడియో. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ఏమవుతుంది? సో ఎగ్జాక్ట్లీ ఈఓఐ అండ్ సార్ శాటిలైట్స్ని మీరు యూజ్ చేయబోతున్నారు. ఈఓ అంటే ఎలక్ట్రో ఆప్టికల్ శాటిలైట్ అని, సార్ అంటే సింథటిక్ అపరాచర్ రాడర్స్ అనేటువంటి శాటిలైట్లను
సో ఈ యొక్క మిషన్ దృష్టిలో యూస్ చేయబోతూ ఉన్నారు. దీస్ ఆర్ ద 2 శాటిలైట్స్. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇండియా సైన్స్ అంటూ యుఎస్ లెడ్ ప్యాక్ సిలికా పార్ట్నర్షిప్ ఫర్ క్రిటికల్ మినరల్స్ అండ్ చిప్ సెక్యూరిటీ. సో ఇండియా ఒక కూటమితో ఒప్పందం చేసుకుంది, ఒక గ్రూప్లో జాయిన్ అయింది. ఆ గ్రూప్ పేరు ప్యాక్ సిలికా. ద నేమ్ ఆఫ్ ది గ్రూప్ వాజ్ ప్యాక్స్ సిలికా అనేటువంటి గ్రూప్. సో ఈ ప్యాక్స్ సిలికా అనేటువంటి గ్రూప్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు లీడింగ్ చేస్తూ ఉన్నారు. మరి గ్రూప్ దేనికి సంబంధించింది అంటే సిలికాన్ సప్లై చైన్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్గా మనం చెప్పొచ్చు. అంటే సిలికాన్ సప్లై లేదా సిలికాన్ చైన్ అంటే నథింగ్ బట్ సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్గా చెప్పొచ్చు. ఇట్ ఈస్ లైక్ సెమీ కండక్టర్స్ గ్రూప్. సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి గ్రూప్ అనమాట. దాంతోపాటు మినరల్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించినటువంటి గ్రూప్. సో అదే క్రిటికల్ మినరల్స్కి ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినటువంటి గ్రూప్. ఆ క్రిటికల్ మినరల్స్లో భాగమైనటువంటిది సిలికా. ఆ సిలికా లాంటివి ఎక్స్ప్లోర్ చేయటం, ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా చిప్లను ఎక్కువగా డెవలప్ చేయడం, చిప్లను సెమీ కండక్టర్లను డెవలప్ చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఆ విధంగా ప్యాక్ సిలికా అనేటువంటి గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ గ్రూప్లో ప్రజెంట్ ఇప్పుడు ఇండియా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఇండియా జాయిన్ అవడంతో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు? జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యుఏఈ అండ్ ఆస్ట్రేలియా, దాంతోపాటు ఇండియా కూడా ఈ ప్యాక్స్ సిలికా గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా ప్యాక్స్ సిలికా అనేటువంటి గ్రూప్ దేనికి సంబంధించింది అంటే క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ లైక్ సిలికా లాంటివి ఎక్స్ప్లోర్ చేసి తద్వారా ఆ సిలికాన్ మినరల్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసేటువంటి కాన్సెప్ట్. అదే ప్యాక్ సిలికా గ్రూప్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో ఇండియా కూడా మెంబర్గా జాయిన్ అయింది. ఆల్రెడీ మెంబర్స్ ఇప్పుడు జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్ కానీ అండ్ నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యుఏఈ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉండటం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యాక్ సిలికా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.